హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్క్యూబ్ ఫ్యామిలీ. నా పేరు మోహన్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే నీడ్స్ టు. అయితే నీడ్స్ టు అంటే చేయాల్సిన అవసరం ఉంది అని అర్థం వస్తుందండి. ఇందులో సెంటెన్స్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ నీడ్ టు లేదా నీడ్స్ టు ప్లస్ వెర్బ్ ఇన్ ప్రెజెంట్ ఫామ్. అయితే నీడ్ టుని దేనికి ఉపయోగిస్తాము, నీడ్స్ టుని దేనికి ఉపయోగిస్తాము. ఐ వి యూ దే అనే సబ్జెక్ట్స్ని మనం ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ చేసినట్టయితే దానికి నీడ్ టును ఉపయోగిస్తాము. హీ షీట్ అనే సబ్జెక్ట్ని మనం ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ చేసినట్టయితే దానికి మనం నీడ్స్ టును ఉపయోగిస్తాము. ఇది కూడా డూడస్ క్లాస్ లాంటిదేనండి. మనం సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఎంత బాగా చేయగలిగితే లాంగ్వేజ్ మీద మనకు అంత గ్రిప్ వస్తుందండి. అందుకే మనం రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతూ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్. ఈరోజు మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మనం టుడే అంటాము. మనల్ని వి అనే సబ్జెక్ట్తో మనం మెన్షన్ చేస్తాము. చేయాల్సిన అవసరం ఉంది అనడాన్ని మనం నీడ్ టు అంటాము. ఏం చేయాల్సిన అవసరం ఉంది? ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి వీ నీడ్ టు ప్రాక్టీస్ టుడే అని మనం చెప్తాం. అయితే ఇక్కడ మనం నీడ్ టుని ఎందుకు వాడాము? ఐ వి యూ దే అనే సబ్జెక్ట్ మనం ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ చేసినప్పుడు నీడ్ టును ఉపయోగిస్తాం అనుకున్నాం కాబట్టి ఇక్కడ మనం వి అనే సబ్జెక్ట్ తర్వాత నీడ్ టును ఉపయోగించాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆమె తన పనిని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆమెను మనం షీ అంటాము. తన పనిని అని మనం చెప్పడానికి హెర్ వర్క్ అని అంటాము. పూర్తి చేయడాన్ని మనం కంప్లీట్ అంటాము. చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి నీడ్స్ టు అని అంటాము. అయితే ఆమె తన పనిని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి షీ నీడ్స్ టు కంప్లీట్ హెర్ వర్క్ అని మనం అంటాము. అయితే ఇక్కడ నీడ్స్ టుని ఎందుకు ఉపయోగించాము? హీ షీట్ అనే సబ్జెక్ట్ని మనం ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేసినప్పుడు నీడ్స్ టుని వాడాలని మనం ముందు చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ సి అనే సబ్జెక్ట్ తర్వాత నీడ్స్ టుని మనం ఉపయోగించాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వారు గెలవాల్సిన అవసరం ఉంది. వారిని మనం దే అంటాము. గెలవడాన్ని విన్ అంటాము. వారు గెలవాల్సిన అవసరం ఉందని చెప్పడానికి దే నీడ్ టు విన్ అని మనం అంటాం. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్. ఇందులో ఫస్ట్ ఎగ్జాంపుల్, నాకు వెహికల్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నాకు అనడాన్ని మనం ఐ అంటాము. కొనడాన్ని మనం బై అంటాము. అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి డోంట్ నీడ్ టు బై అంటాము. ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు? వెహికల్. అయితే నాకు వెహికల్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి మనం ఐ డోంట్ నీడ్ టు బై వెహికల్ అని మనం చెబుతాం. ఇది డూడస్ క్లాస్ లాంటిదని మనం ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి ఐ అనే సబ్జెక్ట్ తర్వాత డూ అనే హెల్పింగ్ వర్బ్ని మనం ఉపయోగించాము. అయితే డూనే ఎందుకు వాడాలి ఐ తర్వాత? మనం డూడస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము? ఐ వి యూ దే అనే సబ్జెక్ట్ని మనం ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేసినప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ని వాడాలి అని, అదేవిధంగా హీ షీట్ అనే సబ్జెక్ట్స్ని మనం ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేసినప్పుడు డస్ అనే హెల్పింగ్ వర్బ్ని మనం వాడాలి అని మనం ముందుగానే చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ తర్వాత మనం డూను ఉపయోగించాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అతను తన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అతన్ని మనం హీ అంటాము. తన స్కిల్స్ని అనడానికి మనం హిజ్ స్కిల్స్ అంటాము. ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి డస్ నాట్ నీడ్ టు ఇంప్రూవ్ అని మనం అంటాం. అయితే తన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి హీ డస్ నాట్ నీడ్ టు ఇంప్రూవ్ హిజ్ స్కిల్స్ అని మనం అంటాం. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి. హీ షీట్ అనే సబ్జెక్ట్స్ని మనం ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ చేసినప్పుడు నీడ్స్ టు అని రావాలి కదా. ఇక్కడ మరి నీడ్ టుని ఎందుకు ఉపయోగించాము? ఎందుకంటే ఇక్కడ హీ అనే సబ్జెక్ట్ తర్వాత మనం డస్ను ఉపయోగించాము కాబట్టి నీడ్స్ టుకి బదులుగా నీడ్ టుని మనం వాడాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు పార్టిసిపేట్ చేయవలసిన అవసరం లేదు. మనల్ని వి అంటాము. ఇప్పుడు అనడాన్ని మనం నవ్వు అంటాము. అయితే చేయవలసిన అవసరం లేదని చెప్పడానికి డోంట్ నీడ్ టు అంటాం. ఏం చేయాల్సిన అవసరం లేదు? పార్టిసిపేట్ చేయవలసిన అవసరం లేదు. అయితే మనం ఇప్పుడు పార్టిసిపేట్ చేయవలసిన అవసరం లేదని చెప్పడానికి వీ డోంట్ నీడ్ టు పార్టిసిపేట్ నౌ అని మనం అంటాము. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్. ఇందులో ఫస్ట్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఏమి చేయాల్సిన అవసరం ఉంది. మనల్ని వి అంటాము. ఇప్పుడుని నవ్వు అంటాము. ఏమి అనడాన్ని వాట్ అంటాము. చేయాల్సిన అవసరం ఉంది అని అనడాన్ని నీడ్ టు డూ అంటాం. అయితే ఇది క్వశ్చన్ ఫార్మెట్ కాబట్టి వి అనే సబ్జెక్ట్ ముందు డూ అనే హెల్పింగ్ వర్బ్ని మనం ఉంచాము. అయితే మనం ఇప్పుడు ఏమి చేయాల్సిన అవసరం ఉంది అని అడగడానికి వాట్ డూ వి నీడ్ టు డూ నౌ అని మనం అడుగుతాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అతను స్పీచ్ని ఎలా ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. అతన్ని మనం హీ అంటాము.
ఎలా అనడాన్ని హౌ అంటాము. అయితే డస్ అనే హెల్పింగ్ వెర్బ్ని హీకి ముందున ఉంచాము. స్పీచ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది అని అనడానికి మనం నీడ్ టు ప్రిపేర్ ద స్పీచ్ అని మనం అంటాం. అయితే అతను స్పీచ్ని ఎలా ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది అని అనడానికి హౌ డస్ హీ నీడ్ టు ప్రిపేర్ ద స్పీచ్ అని మనం అడుగుతాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వారు ఎందుకు బిల్లు పే చేయాల్సిన అవసరం ఉంది. వారిని మనం దే అంటాము. ఇక్కడ డూ అనే హెల్పింగ్ వెర్బ్ని దేకు ముందున ఉంచాము. ఎందుకు అనడాన్ని మనం వై అంటాము. బిల్లు పే చేయాల్సిన అవసరం ఉంది అని మనం చెప్పడానికి నీడ్ టు పే ద బిల్ అని మనం అంటాం. అయితే వారు ఎందుకు బిల్లు పే చేయాల్సిన అవసరం ఉంది అని మనం అడగడానికి వై డూ దే నీడ్ టు పే ద బిల్ అని మనం అడుగుతాం. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్స్. ఇందులో ఫస్ట్ ఎగ్జాంపుల్, నేను అప్లికేషన్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదా. నేను అనడాన్ని మనం ఐ అంటాము. అయితే ఇక్కడ డు నాట్ అనే హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ ముందు ఉంచాము. అప్లికేషన్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది అనడానికి మనం నీడ్ టు ఫిల్ ద అప్లికేషన్ అంటాము. అయితే నేను అప్లికేషన్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదా అని మనం అడగడానికి డోంట్ ఐ నీడ్ టు ఫిల్ ద అప్లికేషన్ అని మనం అడుగుతాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అతను నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదా. అతన్ని మనం హీ అంటాము. డస్ నాట్ అనే హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ ముందు ఉంచాము. నా అపాయింట్మెంట్ని మై అపాయింట్మెంట్ అంటాము. తీసుకోవడాన్ని టేక్ అంటాము. నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని మనం అనడానికి నీడ్ టు టేక్ మై అపాయింట్మెంట్ అంటాము. అయితే టోటల్గా అతను నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదా అని మనం అడగడానికి డస్ నాట్ హీ నీడ్ టు టేక్ మై అపాయింట్మెంట్ అని మనం అడుగుతాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆమె ఎందుకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఆమెను మనం షీ అంటాము. డస్ నాట్ అనే హెల్పింగ్ వెర్బ్ని షీ అనే సబ్జెక్ట్ ముందు ఉంచాము. ఎందుకు అనడాన్ని మనం వై అంటాము. జాబ్ చేయాల్సిన అవసరం ఉంది అని మనం చెప్పడానికి నీడ్ టు డూ జాబ్ అంటాము. ఆమె ఎందుకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు అని మనం చెప్పడానికి వై డస్ నాట్ షీ నీడ్ టు డూ జాబ్ అని మనం అడుగుతాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you friends. Thank you so much for watching this video. Thanks a lot.